నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఓల్డ్ బోయిన్పల్లి నేత ఏనుగుల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. స్థానికులను కలిసిన ఆయన వారి నుంచి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. కాలనీ సెంటర్ స్థానిక యువత ఆకతాయితనానికి అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే నా కర్తవ్యమని అన్నారు. అపార్ట్మెంట్ సంస్కృతి రావడం, జనాభా పెరగడం వల్ల డ్రైనేజీ సమస్యలు అధికమయ్యాయని తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం భూమి ఉంటేనే వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, శ్రీకర్ రావు, రమేష్, శేఖర్, అరుణ, అరిజిత్ సింగ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళనే ఆడాలి, బయటికి వెళ్ళడానికి ఒకటే రోడ్, దేర్ ఇస్ నో సెకండ్ రోడ్. అదొక ఆ రోడ్ కూడా మెయింటెనెన్స్ లేదు. 10 ఏళ్ళ కింద చేసిన రోడ్. అన్న కొంచెం వెనకకుండా ఇక్కడ రాదే తీ మరి నిలబడితే తీయే వద్దనా తీయమని చెప్తాను. జవహర్ నగర్ కావచ్చు, గండిమైసమ్మ కాడ కావచ్చు, ఇలా 60 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ దుస్థితి దారుణంగా ఉందంటే, వాళ్ళ ఎప్పుడు హైడ్రా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకరు పోటీపడి 30 ఏళ్ల క్రితం ఉన్న కాలనీలలో ఇప్పుడు మళ్ళీ వాటి కొంచెం పెద్దగా కట్టుకుందామంటే, ఇప్పుడు వాళ్ళు ఇంకో ఫ్లోర్ వేసుకుందామంటే, ఇప్పుడు వాళ్ళు రేకుల షెడ్ తీసి స్లాబ్ వేసుకుందామంటే అర్ధాంతరంగా వచ్చి కొనగొట్టారు. వాళ్ళు 30 ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకున్న జాగాలలో మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు 6 లక్షలు బ్రోకర్లకు, అధికారులకు లంచాలు ఇస్తే తప్ప కట్టుకొని పరిస్థితి అక్కడ సమస్య ఉంది. పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగినా కూడా అనేక సమస్యల విషవలయాలు తప్ప ప్రశాంతమైన వాతావరణం అయితే ఎక్కడ కనపడుతుంది. ఏ కాలనీలు అయితే ఆనాడు వెలిసిన ఆ కాలనీలు ఆనాడున్న జనాభాను బట్టి చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న మురికి కాలువలు, చిన్న చిన్న తాగే పైపు లైన్లు, ఇది ఈ కాలనీలలో ఉండేటువంటి దృష్టి. లేకపోతే కూలగొడుతున్నారు. దారుణం అంటే హైదరాబాద్లో నిజంగా బస్తీలలో ఉన్నటువంటి ప్రజల బతుకులు చాలా దీనంగా ఉన్నాయి. ఇలా హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడో 100 కోటికి ఒక మంచి పని చేసి మొత్తం అన్ని ఇవే పని చేస్తున్నారు. ఇలా తడిచి మొక్కలు అయితే ఉంది రెండో బాధ. మూడోది, ఎక్కడికి పోయినా కాలనీలలో వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే, అయ్యా బ్రాండ్ షాపులు పెట్టిండ్రు, వైన్ షాపులు పెట్టిండ్రు, పక్క పొంటే సిట్టింగ్లు పెట్టిండ్రు. మీరు బ్రాండ్ షాపులు పెట్టుకొని అమ్ముకొని కానీ సిట్టింగ్లు పెట్టడం వల్ల అక్కడ తాగి అక్కడే మూత్రవుతున్నారు, వాడు అక్కడే తాగి పడిపోతున్నాడు. ఆ తాగిన మైకంలో మహిళలను ఏం చేస్తుందో తెలియపరుస్తున్నది అని చెప్పి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. నేను బడి పక్క పొంటి, గుడి పక్క పొంటి కాలనీలలో వైన్ షాపులు పెట్టినా తప్పు, పెట్టిన వాడి సిటీ నుంచి తప్పు. దాని మీద కూడా ఎక్కడికి పోయినా ఇలా కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు అప్పుడు, కానీ ఇలా కుదిలేస్తే మాత్రం లిక్కర్ సీస్ దొరుకుతుంది బిడ్డ అని చెప్పే పరిస్థితి వస్తే ఎంత ధీరంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ నేను ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా కూడా ఇంకా తిరగాలి, ఇంకా సమస్యలు తెలుసుకోవాలి తప్ప ఎన్నడూ సుఖం శాంతి కలిగలేదు. డెఫినెట్గా ఏ మల్కాగిరి 40 లక్షల ఓట్లు కలిగి 70 లక్షల జనాభా కలిగి నిత్యం ఎక్స్పాండ్ అయ్యేటువంటి మినీ ఇండియాగా పిలువబటువంటి సమస్యల విషవలయంలో కొట్టుకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నా. ఇలా కమ్యూనిటీ హాల్ కావచ్చు,